హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. అలానే ఈరోజు అంటే ప్రతిసారి ట్రోల్స్ చేస్తే ఒక కోపం కానీ లేకపోతే ఎమోషనల్గా కానీ ట్రోల్ చేసేదాన్ని అనమాట. సో ఈరోజు అంటే ఇది ట్రోలింగ్ కాదు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ట్రోలింగ్ అయితే కాదు, కానీ ఒక చిన్న బాధ. ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తుందన్నమాట న్యూస్. అంకితా రాజ్ గారిది, అంకితా రాజ్ 143 అని ఒక ఛానల్ ఉంది కదా. పాపం వాళ్ళు నిజంగా అసలు వాళ్ళ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళ వ్లాగ్స్ నేను చూసేదాన్ని అనమాట. ఇంట్లోని హోమ్ వ్లాగ్స్ గట్టా ఆవిడ చేసేవారు కదా. అంటే కుకింగ్ కానీ, అతని కోసం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేయడం కానీ, లేకపోతే జిమ్కి వెళ్తే ఫ్రూట్స్ ఇవ్వడం కానీ, ప్రతి ఒక్కటిను డ్రై ఫ్రూట్స్ ఇదంతా చాలా కేరింగ్గా చూసుకుండేది అనమాట తను. అంటే ఒక ట్రాన్స్జెండర్ అయ్యి ఉండి కూడాను ఎంత అందంగా ఉన్నదంటే నిజంగా చెప్తున్నాను. నేను ఆవిడ వీడియోస్ చూసి నిజంగా దేవుడు కూడా చూడండి ఎంత అందాన్ని ఇచ్చి కూడాను అతనికి ట్రాన్స్జెండర్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఏంటి, వాళ్ళిద్దరు దీంట్లోని పిల్లలు పుట్టరు అంతే తప్ప వాళ్ళు అసలు ఎంత అన్యోన్యంగా ఉన్నారంటే అది చూసి అంటే నార్మల్గా ఉండే భార్య భర్తలు కూడాను అంటే అసూయ పడతారనమాట. అంటే ఇలా ఉంటే బాగుంది కదా మేము కూడాను అని అలా ఆలోచించుకుంటారనమాట. అంత అన్యోన్యంగా ఉండేవారు, చాలా బాగుండేవారు. వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ ఆవిడ ఎంత దీనిగా ఉండేది. తను వ్లాగ్స్ గట్టా అన్నీ చూస్తే అసలు చాలా అంటే చాలా బాగుండేది. అలాంటిది ఇప్పుడు వచ్చే న్యూస్ అసలు ఎంత సాడ్గా ఉంది అంటే వీళ్ళిద్దరూ విడిపోయారు అనేసి. అతనిది కూడాను నేను చెప్తుంటే నాకు ఒళ్ళు జల్లుమంటుంది. అతని పోస్టులు కూడా నేను అంటే ఇన్స్టాలోని చూస్తుంటే ఎప్పుడు కూడాను సాడ్గా ఏడుస్తూనే ఏవో సాడ్ సాంగ్స్ అన్నీ పెట్టి లేకపోతే సాడ్ డైలాగ్స్ ఇవన్నీ పెట్టేసి మాత్రమే చేస్తూ ఉంటారు. ఎంత కాదన్నా వాళ్ళు ఇష్టపడి, అతను చాలా అంటే చాలా ఇష్టపడి అతని వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ నేను చూశాను. చాలా ఇష్టపడి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అలాంటిది విడిపోయారు అంటే దేనికి విడిపోయారు, దానికి రీజన్ ఏంటంటే నాకు చిన్నగా తెలిసింది. మాకు కూడా మొత్తం తెలీదు. ఎప్పటి వరకు అయితే వాళ్ళు వచ్చి రివీల్ చేయరో అప్పటి వరకు మనకు పూర్తిగా తెలీదు. మాకు కూడా ఏదో చిన్న చిన్నగా తెలుస్తుంది. అదే మేము మీ దాకా అందిస్తున్నాం అనమాట. మా దాకా కొంతమంది అందిస్తే మేము మీ దాకా అందిస్తున్నాం అనమాట. అదేంటంటే రాజుగారు వాళ్ళ ఇంట్లోని అంకిత గారిని యాక్సెప్ట్ చేయలేదు అనేసి, వాళ్ళు ఒప్పుకోలేదు. ఇతన్ని రాజుగారిని ఇంటికి రానివ్వడం లేదు, అంటే కలవనివ్వడం లేదు తల్లిదండ్రులతో. ఏ కొడుకైనా బాధ ఉంటుంది కదండి తల్లిదండ్రులతో కలవకపోతే. అది అంటే భార్యతోని హ్యాపీగా ఉన్నారు, కానీ తల్లిదండ్రితో కూడా హ్యాపీగా ఉండాలి, అందరం కలిసి ఉండాలి. అతనికి కూడా ఒక కోరిక అనేది ఉంటుంది కదా. పాపం అంకిత గారు నిజంగానే చాలా అంటే చాలా కేరింగ్గా అసలు అంటే కన్న తల్లి కూడా అంత దీనిగా చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క విషయంలో అతను జిమ్కి వెళ్తే ఒక డ్రై ఫ్రూట్స్ కానీ అతనికి ప్రోటీన్ కానీ ప్రతి ఒక్కటి అందించి అసలు ఎంత చక్కగా సేవ చేసిందంటే నిజంగా ఆవిడ ఎంత కష్టపడి పైకి వచ్చారంటే ఈరోజు వాళ్ళ మదర్ కోసం ఎంత పెద్ద ఇల్లు కట్టారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మా ఆడవాళ్ళ తరపు నుంచి మీకు ఎంత కష్టపడి అంటే భిక్షాటన చేసి ఆవిడే చెప్పారనమాట. నేను భిక్షాటన చేసి ప్రతి ఒక్క రూపాయి దాచుకుండేదాన్ని. వేలు వచ్చినా కూడా నేను రూపాయలతోనే తినేదాన్ని, నేను దాచుకుండేదాన్ని, చీటీలు కట్టేదాన్ని. చీటీల ద్వారానే అలా డబ్బులు కూడబెట్టుకొని నేను ఇంతవరకు వచ్చింది. ప్రతి ఒక్కరు ఆవిడ కట్టే ఇంట్లోని ప్రతి ఒక్క రూపాయి ఆవిడదే అని చెప్పారు. అతను రాజుగారు కూడా 1,00,000 2.5 లక్షలు సంపాదిస్తారు, కానీ ఆ ఇల్లు కట్టే దీంట్లో మొత్తం ఆవిడదే. అంటే ఒక అబ్బాయి చేయవలసిన స్టేజ్లో అంటే ఈవిడి ఒక అమ్మాయిగా తల్లికి చేసింది అంటే అంతకన్నా ఇంకేమైనా ఉందండి. ఈ రోజుల్లో ఎవరు కూడా చేయరు, కానీ ఆవిడ చేసిందంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధ ఏంటంటే ఒక్కటేను, వీళ్ళిద్దరు విడిపోయారు అంటేనే చాలా అంటే బాధ అనిపిస్తుంది. నిజంగా అంకిత రాజు గారు మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మీరు కలవాలి, మీరు మళ్ళీ ఇద్దరు కలిసి మాకు వ్లాగ్ చేసి మా అందరికీ చూపించాలి. అంటే మీ ఇద్దరు మా అందరికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, భార్యాభర్తలు అంటే ఇలానే ఉండాలి అనేసి అంత బాగా చేశారు అసలు మీ అందరూ. నా వీడియో కనుక చూస్తే మాత్రం
నిజంగా మీలాగా ఉండాలి అని మేమందరం కోరుకుంటున్నాము. మీకు అంటే పిల్లలు లేరు, మీకు పిల్లలు పుట్టరు, అంతేగాని ఎంతమంది లేరండి పిల్లలు పుట్టకుండా. అంటే ఆడదాయే అంటే అమ్మాయిలకే ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టినోళ్ళు ఉన్నారు. వాళ్ళు దత్తత తీసుకుంటారు, లేకపోతే ఎవరినైనా పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకోవడం గట్రా ఏమైనా చేస్తారు. అలానే మీరు కూడా చేసి ఉంటే నిజంగా చాలా బాగుండు. నేనైతే అదే అనుకుంటున్నాను. అంకిత రాజు గారు మీ ఇద్దరు మళ్ళీ కలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ దేవుణ్ణి ప్రార్థనిస్తున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దయించి దేవుణ్ణి ప్రార్థించండి. ఎందుకంటే వాళ్ళిద్దరి జోడీ చాలా బాగుండేది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే అతనేమో బాధపడి అంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, కలవనివ్వట్లేదు ఆ అబ్బాయికి అనమాట తల్లి అతనితోని. సో అందుకు వాళ్ళేమో అతనేమో సరే ఇంకా మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు, నాకు కలవనివ్వట్లేదు, నేను ఇంకా అమ్మ నాన్న ఇప్పుడు ఎవరైనా అలా వదులుకోగలరు, ఎవరు వదులుకోలేరు. అంకిత కూడా అలానే వదులుకోలేపారు కదా. సో అందుకు అతను కూడాను నేను మా అమ్మ నాన్న నాతో కలవడం లేదు అనేసి అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో మేము చూసాం అనమాట. దాని ప్రకారం చెప్తున్నాను. మాకు పూర్తిగా విషయం తెలియదండి. మాకు నిజంగానే పూర్తిగా విషయం తెలిస్తే మీతో మొత్తం అంతా షేర్ చేసుకుందాం. ఈ వీడియో అంటే ఆ వీడియోస్ చూసి మాకు అసలు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు అలా చేసుకున్నారు, ఎంత హ్యాపీగా ఉండేవారు. నిజంగా ఆ జోడీ అంటే సూపర్గా ఉండేది. పైనుంచి అంటారు కదా మీరు రాసి పెట్టి ఉంచుకున్నారు అనేసి, అలానే ఉండేదండి వాళ్ళ జోడీ. అసలు చాలా అంటే చాలా బాగుండేది. దేవుడి దయ వల్ల వీళ్ళిద్దరు కలిస్తే బాగుంది. ఎందుకంటే అతను సాడ్గా ఉన్న వీడియోస్ అవన్నీ పోస్ట్ చేస్తున్నారు. అంకిత గారు కూడాను ఆ ఇల్లు అంటే ఆ ఇంట్లోని ఇద్దరు కలిసి ఉండేవారు కదా, ఆ ఇల్లు వదిలి వెళ్ళినందుకైతే ఎంత ఏడ్చారో ఆవిడ వ్లాగ్లన్నీ. చాలా అంటే చాలా బాధ అనిపించింది. వాళ్ళిద్దరు కలవాలి అని కోరుకుంటున్నాను. ఇద్దరు చాలా అంటే చాలా అన్యోన్యంగా, చాలా ప్రేమగా ఇంటర్వ్యూస్ గట్రా అన్నీ ఇచ్చేవారండి. చాలా దీనిగా ఉండేవారు. కానీ అంటే మనం బయట నుంచి చూస్తున్నాం అనమాట, లోపల నుంచి వాళ్ళతో ఏమవుతుందో ఏం లేదో అదంతా మనకు తెలియదు కదా. ఇంకేమో చాలామంది ఇప్పుడు అంటే మేము మామూలుగానే ఎవరి మీదైనా పెడుతూ ఉంటే చాలా చండాలంగా తిడుతున్నారనమాట. ఎంత ఇదైనా కూడా అంటే ఎంత పెద్దవాళ్ళు అవనివ్వండి, వాళ్ళతోని తిట్లు ఇవన్నీ అంటే కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ రావడం అదంతా కామనే. కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా వెళ్ళి అంటే నెగిటివ్గా చాలామంది చెప్పే వాళ్ళు ఉంటారు కదా. ఎందుకంటే నాలుగుకి దుమ్ము ఉండదు కాబట్టి ఎంతైనా వాగుతారు. దానికి వాళ్ళు మరి ఎలాగ ఏం జరిగిందో ఎలా రియాక్ట్ అయ్యారో వాళ్ళ పేరెంట్స్ మనకు తెలియదు. కానీ అది మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉండాలండి వాళ్ళిద్దరు విడిపోవడం అనేది. అసలు వాళ్ళ జంట సూపర్ అంటే సూపర్. ఎవరెవరైతే చూసుంటారో వాళ్ళ జంట నిజంగా ఎవ్వరు కూడా కోరుకోరు వాళ్ళు అంటే విడిపోవాలి అనేసి. పిల్లలు ఒక్కటే లోటు, వాళ్ళ పేరెంట్స్ కూడా అదే రాజుగారి పేరెంట్స్ కూడా ఒప్పుకుంటే బాగున్ను. కానీ దేవుడి దయ వల్ల వీళ్ళు అయితే విడిపోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే అంకిత గారు చూపించట్లేదు కానీ తన మనసులోని చాలా అంటే ఒక ట్రాన్స్జెండర్కి లైఫ్ ఇచ్చారు. నెక్స్ట్ ఆ అమ్మాయి కూడా చాలా అంటే చాలా బాగా చూసుకుండేది. ఇంకా ఇద్దరు ఎంత హ్యాపీగా ఉండేవారు, లైఫ్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్కి ఇంత మంచి లైఫ్ వచ్చింది, అలాంటిది మళ్ళీ పాపం తను ఒంటరి అయిపోయింది అంటే అసలు నిజంగా తలుచుకుంటుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. తన లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నాను. తను అందరినీ బాగుండాలి, అందరికీ ఆశీర్వదించే మనిషి. ఇప్పుడు తనకి ఆశీర్వాదాలు కావాలండి, వాళ్ళిద్దరు కలాలి అని మనందరం వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే తను మనకి దిష్టి ఉన్నా లేకపోతే నరదోష ఉన్నా ఏదున్నా అందరికీ ఇది పోవాలి అని, దిష్టి పోవాలి అని ఒక మనిషి అంటే బ్లెస్ చేసే ఒక మనిషి. అలాంటి ఆవిడకే కష్టం వచ్చిందంటే బాధ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి అమ్మాయి అనేసి అంటే ఈ రోజుల్లో ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఇవన్నీ చూసుకొని వస్తారు. ఫస్ట్లో నేను కూడా అలానే అనుకుండేదాన్ని, రాజుగారు ఆ అమ్మాయి దగ్గర డబ్బు గట్ట ఉందేమో అవన్నీ చూసుకొని వచ్చారేమో. వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత ఇతనికి 2.5 lakhs శాలరీ, సాఫ్ట్వేర్ దీంట్లో ఉన్నారు అనేసి అంటే
నిజంగా ఆ రోజు నేను రాంగ్ అనేసి అప్పుడు అనిపించింది. ఎందుకంటే ఇంత ఉండి మంచి అందమైన అమ్మాయిని అంటే అంత ఉన్నది కాబట్టి మంచి అమ్మాయి బాగుండే అమ్మాయి దొరుకుతుంది. కానీ ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి తను చేసుకున్నారు, తనకు లైఫ్ ఇచ్చారు అని అంటే మనస్ఫూర్తిగా ప్రేమించే లైఫ్ ఇచ్చారు. అతను అలా లైఫ్ ఇచ్చినందుకు అంకిత గారు కూడాను అతను చేసిన డేరింగ్కి ఈవిడ చాలా అంటే చాలా సాక్రిఫైస్ చేసింది. అసలు నిజంగానే అతనికి చూసిన కాలు కింద పెట్టకుండా అంత జాగ్రత్తగా వాళ్ళ వీడియోస్ నాకు ఇప్పటికీ గుర్తొస్తుందండి. అంకిత గారు నేను వద్దు అంటే ప్రాంక్ చేసేవారనమాట, ఈ రిలేషన్ వద్దు నేను వెళ్ళిపోతాను అలాగా ఏదైనా అంటే అతను ఎంత సీరియస్ అయిపోయేవారు. అలాంటిది ఎందుకు విడిపోయారా అర్థం కావట్లేదు అసలు. నిజంగా దేవుడు అన్నాడు ఉంటే వాళ్ళిద్దరిని కలుపుతారని ఆశిస్తున్నాను. నాకు ఈ వీడియోస్ అన్నీ చూసి చాలా బాధ అనిపించింది అనమాట. సో అందుకనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను అంతే.